నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజేతం భారతదేశం అనగానే ఎక్కడో ఒక చోట కంపల్సరీ పండుగలు వారోత్సవాలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం కూడా పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో గుళ్ళు కట్టుకున్న తర్వాత సంవత్సరికాలు చేసే సందర్భాల్లో ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని యజ్ఞయాగాలు కానీ దేవతల యొక్క కళ్యాణోత్సవాలు కానీ లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నారు. ఇదే కోవకు చెందినట్టు రంగారెడ్డి జిల్లా కలకుర్తి నియోజకవర్గం కర్తాల్లో మరి విజయ గణపతి జ్ఞాన సరస్వతి సీతారాముల సమేత హనుమంతుడు అలాగే చూసినట్టయితే భూదేవి సహిత శ్రీదేవి మరి వెంకటేశ్వర స్వామి యొక్క కొలువై ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్లో ఈ 2 రోజుల నుంచి కూడా రంగరంగ వైభవంగా 2వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి వివిధ పెద్దలు విద్యార్థులు అందరూ కూడా వచ్చేసి కలుపుకున్నారు. ఈరోజు మరి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యజ్ఞ యాగాలు కూడా జరిగిన సందర్భంలో ప్రస్తుతం మనం ప్రొపరేటర్ అయినటువంటి పోకల రాజ్యమని బసవరాజు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సమేతంగా వారి మాటలను తెలుసుకుందాం. 3 రోజుల ఉపవాసాలతోటి ఉంటూ వేద పండితుల ఉచ్చారణతోటి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో మనం కూడా పునీతం ఉన్నాం కనుక వారి మాటలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది 2వ వార్షికోత్సవం 3 రోజుల నుంచి కూడా రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మాకు దేవుడు అంటే చాలా ఇష్టం. విగ్రహ ప్రతిష్ట అయినప్పుడు అయ్యగాళ్ళందరూ మాకేం చెప్పినంటే 3 సంవత్సరాలు వార్షికోత్సవం చేయాలని చెప్పారు. ఆ 3 సంవత్సరాలలో ఇప్పుడు ఇది 2వ సంవత్సరం. ఈ 2వ సంవత్సరంలో కూడా గ్రామ పెద్దలు చిన్నలు ఎవ్వరు కూడా నాకేమీ ద్రోహం లేదు. ప్రతి ఒక్కరు కూడా నాకు అనుకూలంగా ఉంటారు. అందరూ నాకు సహకరిస్తారు. పూజారులు కూడా నాకు సహకరిస్తారు. ఎక్కడ ఏమున్నా నేను చెప్పిన అంటే నా దగ్గరికి నా గుడికి కంపల్సరీ వస్తారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. నేను ఏమి ఇస్తే అది తీసుకుంటారు. డిమాండ్ లేదు, అయ్యగాళ్ళ డిమాండ్ కూడా లేదు. మా కుటుంబంలో మా ఇంట్లో మా కుటుంబం అంతా ఒకటే కుటుంబం, ఒక దగ్గరనే ఉన్నాం. అంతా ఇప్పుడు 15 మంది ఉంటాం. ఈ 15 మంది కూడా ఒక దగ్గరనే ఉంటాం. ఈ 15 మంది కూడా మేము తన కొడుకు లాక్కుంటాం, ఒక దోస్తాన్ లాక్కుంటాం. నా కొడుకులతోని నా కొడుకులు కూడా బాగా సహకరిస్తారు. వాళ్ళ సహకారంతోనే సహకరిస్తారు బాగా. దేవుడు అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం. ప్రతి బుధవారం శుక్రవారం శనివారం 3 వారాలు అభిషేకాలు జరుగుతాయి. ఆ 3 వారాలు వాళ్ళే చూసుకుంటారు. ఈ పెద్దది అయినప్పుడే నేను గుడి దగ్గరికి వస్తా. అట్లా నా కుటుంబం చాలా పెద్దది, మా భార్య ఇంకా చాలా పెద్దది. అందువల్ల ఈ గుళ్ళు నడిపించడం జరుగుతుంది. టెంపుల్ అంటే ఒక సీతమ్మ పోషమ్మ పోలమ్మ లేకపోతే హనుమంతుడు శివాలయం ఉండే కానీ ఇంతమంది దేవుళ్ళని సమకూర్చారు. మరి మీరు ఇంకా కూడా ఇంకొక దేవుణ్ణి అతి తొందరలోనే శివాలయం కట్టాలని ప్రోత్సాహం ఉంది. విగ్రహాలు కూడా తెప్పించిన ఆళ్ళగడ్డకి వెళ్ళి విగ్రహాలు వచ్చినాయి, నా ఇంట్లోనే ఉన్నాయి. ఈ కార్యక్రమం అయినాక వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ చేద్దామని అనుకున్నా. నేను సంపాదించిన దాంట్లో ఒక 5 పైసలు దేవునికి తీసి పెడతా. ఎప్పుడు అవి జమ అయినప్పుడు ఈ పని చేస్తా. 90 పైసలు నేను వాడుకుంటా, 10 పైసలు భగవంతుడు. ఎక్కడ టెంపుల్స్ కూడా ఓన్లీ నీటి దగ్గర తెచ్చుకుంటా దేవుని బాగా పోతా. ఎక్కువ శ్రీశైలం పోతా. శ్రీశైలంలో పేటెంట్ ఉన్నట్టుంటా. ఇప్పటికి ఒక 150 సార్లు పోవచ్చు. నేను 150 దాటింటుంది. అక్కడ కూడా నాకు చాలా మంచి మర్యాద ఇస్తారు. మా క్షేత్రంలో గిట పండితులు వచ్చేసి శ్రీశైలం నుంచి జగిత్యాల నుంచి మరి తీసుకొచ్చారు ఇక్కడ లోకల్గా. వాళ్ళు బాగా పెద్ద పూజారులు, అందుకని వాళ్ళను నేను ఫోన్లో మెసేజ్ ఇస్తే వచ్చేస్తారు మంచిగా చేస్తారు. 3 రోజులు ఏమేమి జరిపించారు కార్యక్రమాలు? హోమాలు ఎక్కువ జరిగినాయి. హోమాలు ఏంటంటే విష్ణు సహస్రం జరిగింది, తర్వాత మృత్యుంజయ హోమం జరిగింది, వినాయకుని హోమం జరిగింది, సరస్వతి దేవిది జరిగింది. అవన్నీ హోమాలు కంప్లీట్ అయినాయి. నిన్నటి నుంచి ఇవాళటి వరకు 6 నుంచి 7 హోమాలు జరిగినాయి. మరి సీతారాముల కళ్యాణమా ఈరోజు 10 గంటల నుంచి స్టార్ట్ అయింది. 3 అయ్యింది ఈరోజు. వాళ్ళకు సంతోషం అనిపించి నాకు కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నారు అయ్యగలరు. మరి శ్రీరామనవమి రోజు కాకుండా ఇప్పుడు జరిపిస్తారు ఎందుకు మీరు? అంటే దీని పవిత్రత ఏంటంటే ఏ రోజు అయితే ప్రతిష్ఠించినామో ఆ రోజు మాత్రమే ఒక 5 సార్లు ఈ విధంగా చేయాలని పండితులు చెప్పారు. 5 సార్లు అయిపోయినాక శ్రీరామనవమికి వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు మాత్రం ఇట్లనే చేయాలి.
మీ కొడుకులలో ఎవరు బాగా మిమ్మల్ని ఇష్టపడతారు లేకపోతే టెంపుల్కి వచ్చి కార్యక్రమాలు మీ యొక్క వారసత్వం పుణ్యపుంచుకోరు? నా కొడుకులే కాదు, నా చిన్నగా మన్మరాన్లు ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను ఇష్టపడతారు. నా కోడళ్ళు నా బిడ్డలతో సమానం ఉంటారు. నా కుటుంబంలో అసలు ఎక్కడ నన్ను ఉందో లేదో నేను చూడలేదు, కానీ నాకు చాలా మంచి మర్యాద ఉంది. నాకు నా భార్యకు మంచి మర్యాద ఉంది. ఆ మర్యాదను కాపాడుకో. మీ పేరెంట్స్ నుంచి అబ్బిందా? మీరు ఎట్లా ఉండేవాళ్ళు అప్పుడు? నేను చాలా కష్టపడి పైకి వచ్చిన, ఆ భగవంతుని దయతోనే పైకి వచ్చిన. చాలా కష్టపడి పైకి వచ్చిన నేను. మామూలుగా ఉండేటప్పుడు మరి చెప్పిస్తుంటారా ఓం నమ శివాయనో లేకపోతే జై శ్రీరామ్ అనో ఎట్లా ఉంటారు మామూలుగా? ఒక సెకండ్ ఊడుకోను. నీతో మాట్లాడుతుంటే మాత్రమే మాట్లాడుతున్నా అనుకుంటా, అవతల మాత్రం లోపల పేపర్ చూసుకుంటూ కూడా లోపల రామ అని ఉంటుంది. అట్లా ఇంకేమన్నా కోరికలు మిగిలియా? ఇక ఒక శివాలయం కోరిక మిగిలింది, అతి తొందరలో ముగిస్తా. కుల బలం బాగుంది, ఖచ్చితంగా ముగిస్తా. చెప్పింది కూడా జబర్దస్త్ ఉంది నాకు. ఒక్కళ్ళు కూడా నా మీద ద్వేషము అవి అట్లా ఉండవు. పెద్ద మనుషులు మంచి సహకరిస్తారు, పిల్లలు సహకరిస్తారు. ఏడు నేను కనపడ్డా నాకు మర్యాద ఇస్తారు. అన్నదానం కూడా పెట్టినట్టు? అన్నదానం ప్రతిసారి పెడతా. అది కూడా ఎవరిని అడగను. మాకు బనికెటాలు ఉంది, ఆ బనికెటాల మీద ఏమన్నా ఆదాయం వచ్చింది, దీనికి అన్నదానంకి ఏర్పాటు చేసినాం. మీ భార్య మీరు చెప్పినట్టుగా మీరు అనుకున్న కార్యక్రమం చెప్పినట్టు అంటే కార్యక్రమాలు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు అన్నదా? ఒక రోజు కూడా అన్నది, ఇంకా ₹1 ఎక్కువ పెడుతుంది. నాకు తెలియకుండా ₹1 ఎక్కువ పెడుతుంది. పేరు రావాలని ఉంది బాగా. ఆ పేరు బాగా రావాలని ఉంది. ఆమె కూడా నాకంటే ఇంకొక 10% ఎక్కువ కష్టపడడానికే ఈరోజు ఈ విధంగా. ఈ జీవితంలో ఇప్పటి వరకు కూడా అంత మంచి జరిగినట్టు ఇంకేం లేదనిపిస్తుందా? ఇంకా జరగాలని ఉంది. ఒక శివాలయం బ్రహ్మాండంగా, అది కాకుండా ఇంకా అది ఇంకా అవసరం లేదు. ఇక నాకు ఇంకేం అవసరం లేదు. నాకు కావాల్సిందంతా నేను సమకూర్చుకుంటున్నా. ఇక నాకు కావాల్సిన అవసరం లేదు. ఈ దేవుళ్ళ కూడా ఇంకా కొద్ది రోజులు నాకు భగవంతుడు టైం ఇస్తే వాళ్ళకు కూడా ఒక 20-25 ఏళ్ళు సంపాదన ఏర్పాటు చేసి ఈడ్చిపెడతా. ఏం చెప్తా ప్రజలకు? ఏం చెప్తా? నా కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు చాలా పెద్ద ధన్యవాదం. చిన్నపిల్లలకు, పెద్దలకు, అవ్వలకు, తాతలకు, మన్మరాన్లకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ ఉంటా. ఈ ఊరి రుణం తీసుకోవాలనుకున్నా, గుడి కట్టిన తీర్చుకున్నా. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మరి రాజమణి బసవరాజ్ చెప్తున్నటువంటి విషయాలు. టెంపుల్ అనేది మరి నేను నిత్యం కూడా భగవంతుడి స్మరణలోనే ఉంటాను. 3 రోజుల కార్యక్రమాలు కూడా యాగాలు యజ్ఞాలతోటి కూడా జరిగింది. సో 2వ వార్షికోత్సవం 5 సంవత్సరాలు ఇలాగే చేయమని చెప్పారు. సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించాము. సో 15 మంది ఉన్నటువంటి కుటుంబంతో మేము భగవంతుని ఆశీర్వాదంతో అందరూ కూడా సహకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా శివాలయం అనేది నిర్మించి మరి దానికి కావాల్సిన నిధిని కూడా సేకరించేటువంటి ఆ ఆయురాగ్రాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరా మెనాకిల్తో మీ సురేష్ దండు, కర్తాల్.